హలో! నమస్తే అందరికీ. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. ఈరోజు జ్యూసీగా బాదుషా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మా అంకుల్ వాళ్ళ క్యాటరింగ్‌లో ఇలానే చేస్తారు బాదుషా. సో, వాళ్ళని కొన్ని టిప్స్ అడిగి మరి ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికి కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే బాదుషా లవర్స్ ఉన్నారో వాళ్ళు ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. ముందుగా దీనికోసము 2 కప్పుల మైదా తీసుకోండి. 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులోకి 1/4 కప్పు మనం బటర్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోండి. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. వేసినట్టుగా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. లేదంటే పిండి ముద్దగా చాలా లూజ్ అయిపోతుందన్నమాట. సో, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోండి. చూపించిన విధంగా ఒక 30 మినిట్స్ పక్కన పెట్టండి. ఈలోపు మనము పాకాన్ని అయితే రెడీ చేసుకుందాము. పాకం కోసం నేను ఇక్కడ 3 కప్స్ వరకు షుగర్ తీసుకుంటున్నాను. త్రీ కప్స్ షుగర్ వేసుకోవాలి. అలాగే ఒక 2 కప్స్ వరకు వాటర్ వేసుకోండి. మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. తీగ పాకం అంటే కొంచెం పాకం రావాలి. ఇట్లా తీగ పాకంలాగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక 4 to 5 లెమన్ డ్రాప్స్ వేసుకోవాలి. అప్పుడు పాకం గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి పాకాన్ని అయితే పక్కన పెట్టేసుకోండి. పాకం కొంచెం చల్లగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు 30 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు పిండి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి. కలుపుకొని కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. చేసుకొని ఇలా బొటన వేలుతో మిడిల్లో ప్రెస్ చేయాలి. ఇలాగే రెండు వైపులా చిన్నగా హోల్స్ లాగా చేస్తే బాదుషా మంచిగా ఫ్రై అవుతుంది. లేదంటే మన హ్యాండ్ చివరి ఉంటుంది కదా, దాంతో కూడా ప్రెస్ చేస్తే బాగా వస్తాయి బాదుషాలు. సో ఇలా చేసి పెట్టుకోండి. ఇలానే అన్ని బాదుషాలు చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అస్సలు వేడిగా ఉండద్దు, కొంచెం వేడెక్కాలి. వేడెక్కాక ఇలా బాదుషాలు వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. బాదుషాలు ఫ్రై అయితే అవే పైకి వస్తాయి. అంతవరకు కదిలించొద్దు మనము. ఇలా మొత్తం బాదుషా పైకి వచ్చేయింది కదా. ఇప్పుడు రెండో వైపుకు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే, లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. సో వీటిని తీసుకొని ఒక బౌల్లో డైరెక్ట్ పాకంలో వేసేయండి. బాదుషాలు వేడి ఉంటాయి కదా, ఈ పాకం బాగా పడుతుంది. ఒక 3 మినిట్స్ సరిపోతుందండి. 3 మినిట్స్ అలా ఉంచేసి వీటిని పక్కన తీసేసుకోవాలి. చూసారా, 3 మినిట్స్కి చాలా బాగా పాకం మంచిగా పట్టింది బాదుషాకి.
చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కలర్. ఇవి ఒక 2-3 అవర్స్ అయితే మంచిగా డ్రై అవుతాయి. డ్రై అయినాక ఇలా ఉంటాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.